నమస్తే. పరిహారం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలు, జీవితపరమైన సమస్యలు, సమస్యలన్నింటికీ పరిహారం ఒక్కటే కాకుండా అన్ని రకాల శాస్త్రాల సారంతో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ ఉన్నారు తత్వపీఠం వ్యవస్థాపకులు, జ్యోతిష్య, ముహూర్త, వాస్తు, మంత్ర, యంత్ర, రత్న పండితులు, పరిహార పరిష్కార ప్రావీణ్యులు అయినటువంటి తత్వశ్రీ రామ శివ చైతన్యం గురుగారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈ రోజు కార్యక్రమం తొలి పలుకులో ఎటువంటి విషయాలు వివరించబోతున్నారు? శ్రీతత్వం, జయతత్వం, జ్ఞానతత్వం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి కూడా నా ప్రత్యేక నమస్సుమాంజలి. ఆధ్యాత్మిక పరంగా బ్రతికేటటువంటి ఎవరైతే ఈ యొక్క సర్వజనులు ఉన్నారో వారికి ఈ యొక్క కార్తీక మాసంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు లభించాలని కోరుకుంటూ తత్వపీఠం యొక్క ప్రతి స్థితిగతులలోనూ తత్వపీఠం బోధించేటటువంటి జీవన చైతన్య తత్వంలోనూ యథార్థం నుండి అంతరార్థాన్ని గ్రహించడమే తత్వం అని బోధించేటటువంటి నిరంతరం నిజంలో నిజాన్ని తెలుసుకోవడం. ముఖ్యంగా ఈ యొక్క తత్వపీఠం యొక్క స్థితిగతుల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా, తత్వపీఠంలో భక్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్తీక మాసంలో అందరికీ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితాలు లభించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక దీపాలు, కార్తీక స్నానాలు ఇలా ప్రతి ఒక్కరూ ఏవైతే మొదలు పెడుతూ ఉన్నారో, ముఖ్యంగా స్నాన విధి కావచ్చు, దీప విధి కావచ్చు, వన భోజన విధి కావచ్చు, ఎవరైతే నేటి తరంలో అంటే కార్తీక మాసం యొక్క విశిష్టతలో ముఖ్యంగా శివకేశవులను ఇద్దరిని కూడా నామస్మరణ చేసిన లేదా ప్రతి నిత్యము కూడా స్మరిస్తూ పూజించినా సరే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని మనకి పురాణ వచనం. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసంలో దీపదానాలు చేస్తూ ఉంటారో ఈ యొక్క దీపదానాల యొక్క విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని, ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసంలో నదీ స్నానాలు ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని మనకి ఆధ్యాత్మిక పరంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటిది. కాబట్టి మరి నేటి తరంలో నదీ స్నానాలు లేని ఎడల ఏ విధంగా మనం స్నానం చేయాలి, నదీ తీరాలు మనకి దగ్గరలో లేనివారు ఎలా స్నాన విధులు చేసుకోవాలి, మరి వేడి నీటితో స్నానం చేయకూడదు, వేడి నీటితో స్నానం చేయటం వల్ల దరిద్రపు జీవితాలు అనుభవించాలని చెప్పేసి మనకి కార్తీక మాసం ప్రాశస్త్యం చెప్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నదీ తీరాలు లేనివారు ఎవరైతే ఈ యొక్క ఇలాంటి సిటీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఆ ట్యాంకుల రూపంలో ఉన్న నీటిని తెల్లవారుజామున లేచి ఈ యొక్క నదీ స్నానాలు అనుకొని చేయడం అనేది సాధ్యపడని విషయం కాదు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే మీకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గంగా స్నానంగా భావించి గంగని మనం స్మరించుకొని ఈ నదీ తీరంగా భావించి గనక స్నానం చేసినట్టయితే గనక మనకి కొంతవరకు ఫలితం ఉండేటటువంటి అవకాశం. ముఖ్యంగా ఉపవాసాలంటూ స్నానాలంటూ తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికంగా బ్రతికేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారు కొన్ని నియమాలను అంటే మూఢనమ్మకంతో కాకుండా కొన్ని నియమాలు సారంగా చేయడం వల్ల ఇటు అతిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. అంటే మనకి ఎన్నో నదులలో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి చెరువుల్లో కానీ నీరు కలుషితమై ఉన్నది. ముఖ్యంగా అసలు ఈ నదీ స్నానం, కార్తీక స్నానం అనేదే అయస్కాంత పీడనం కలిగినటువంటి నీరు వర్షాకాలంలో భూమిలోకి ఇంకడం వల్ల అయస్కాంత రూపంలో మరల నదీ తీరాల్లోకి వస్తుంది. ఇటువంటి ఫలితం ఇలా ఈ యొక్క చెరువుల్లోనూ లేదా నదీ తీరాల్లోనూ మనకి ఉండేటటువంటి మురికిల ద్వారా కానీ లేదా వీటి వల్ల అనారోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఈ షాంపూలు, సబ్బులు లాంటివి వాడకుండా ఈ యొక్క స్నాన విధిని ఆచరించడం కార్తీక మాసంలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావన కూడా మనకి ఆ నదీ తీరంలో వెల్లువిరుస్తుంది.
ఇక ఉపవాసానికి వస్తే అందరూ చాలా వరకు కూడా ఉపవాసం అంటే కఠినంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏమీ తినుకోకుండా ఉండటమే ఉపవాసం అనుకుంటూ ఉంటారు. ఉపవాసం అనేది దేవుడికి దగ్గరగా జీవించడం, దేవుడికి సన్నిహితంగా ఉండడం. ప్లస్ వాసము, ఉపవాసము, దేవునికి దగ్గరగా సహవాసం చేయడము. కాబట్టి భోజనానికి కానీ లేదా దేవుడికి దగ్గరగా ఉండేటటువంటి ఉపవాసానికి కానీ సంబంధమే లేదు. కాబట్టి ఉపవాసం ఉండేవారు ముఖ్యంగా మన యొక్క జీర్ణ వ్యవస్థ బాగుండాలి అంటే కనుక వారంలో ఒక్కసారైనా సరే ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు ఒకరోజు విశ్రాంతి ఇవ్వడం వల్ల మనకి ఆరోగ్యపరంగా మంచి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉపవాసం అనేది ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా సోమవారాలే కాకుండా కార్తీక సోమవారాలు కాకుండా నిరంతరం ఈ 30 రోజులు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ముఖ్యంగా ఆచరించవలసింది ఏంటంటే మీకు అనారోగ్య సమస్యలు లేకుండా ఉండేలా చూసుకొని ఇటువంటి ఉపవాసాలు చేయండి. అనారోగ్య సమస్యలు ఉండి ఉపవాసాలు చేసినట్లయితే కనుక మరింత అనారోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ నాకు దేవుడు చేస్తాడు, దేవుడి వల్ల నుంచి ఫలితం వస్తుంది అని చెప్పేసి ఉపవాసం అని చెప్పేసి కేవలం భోజనాది మాత్రమే మానేసి ఇంకేదో ఆలోచనలు విపరీతమైనటువంటి దురాలోచనమైనటువంటి చెడు అలవాట్లను లేకపోతే చెడు ఆలోచనలను మనసులో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసాలు చేస్తున్నా స్నానాలు చేస్తున్నా మన యొక్క నియమాలు పాటించడం అనేది కొంతవరకు కూడా మనకి శుభప్రదమైనటువంటి జీవితాన్ని అవలంబించేలా చేస్తుంది. ఈ యొక్క కార్తీక మాసంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా అందరు దేవతలలోకెల్లా శివుడు ఎంత విశిష్టతను కలిగి ఉన్నాడో ఈ యొక్క మాసంలో శివనామస్మరణ పంచాక్షరి నామస్మరణ చేయటం కూడా అంతే ఫలితం ఇస్తుంది. కాబట్టి ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడము లేదా లిఖించడం వల్ల మనకి ఉండేటటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలుసుకొని కార్తీక మాసం యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నట్టుగా మనకి ఎన్నో పురాణాల ద్వారా కూడా తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక బాధలతో జీవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క కార్తీక మాసంలో శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా కార్తీక మాసం ఉన్న అన్ని రోజులు కూడా ఉత్తర దిశగా నేతి దీపంలో తామర ఒత్తుని వేసి కుబేర స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే గనక మనకి విశేషమైనటువంటి ఫలితం లభించడంతో పాటు ఆర్థిక పరంగా ఒక ముందంజలో ఉండేటటువంటి అవకాశం, రుణ బాధలు తీరేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాపార స్థలంలో కానీ మన ఇంటి గృహంలో కానీ ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము, శనివారము, ఆదివారం నాడు ఉత్తర దిశగా, ఉత్తర దిక్కు అనగా మరి ఇంటి గృహంలోన ఇంటి వెలుపల అనుకోవచ్చు. మనకి ఉత్తర దిశ అనేది మన ఇంటి గృహంలోనూ చేయొచ్చు లేదా బయట వెలుపల కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఉత్తర దిశగా నేతి దీపంలో తామర ఒత్తుని వేసి వెలిగించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే కనుక ఆర్థికంగా ఇబ్బందులు తొలగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరియు ఈ యొక్క కార్తీక సోమవారం నాడు మాత్రం ప్రత్యేకంగా ఒక రాగి చెంబులో నీటిని ఈ యొక్క ఆదివారం నాడు నీటిని శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని తెల్లవారుజామున సోమవారం నాడు స్ఫటిక లింగానికి కానీ పాదరస లింగానికి కానీ మరకత లింగానికి కానీ పగడ లింగానికి కానీ ఎవరైతే గనక అభిషేకాన్ని నిర్వహించుకుంటారో ఈ యొక్క నీటిలో కొంత పంచదారను చక్కెరను కలపటం కూడా చేయటం వల్ల కొంత మనకి ఈ యొక్క చెరుకు రసంతో చేసినటువంటి ఫలితం కూడా ఉంటుంది. అంటే చెరుకు రసం అందుబాటులో లేనివారు ఈ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఫలితాలు చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం ఆధ్యాత్మికమైనటువంటి మాసము. ఈ యొక్క కార్తీక మాసం దీక్షలు కలిగినటువంటి మాసం. ఈ యొక్క దీక్షలు ఎవరైతే తీసుకుంటున్నారో వారు ఆ యొక్క దీక్షలను 42 రోజులు మాత్రమే నిర్వర్తించడం కాకుండా అది జీవితానికి కూడా అన్వయించుకొని ప్రతినిత్యము కూడా మనం దీక్షలోనే ఉన్నామని మననం చేసుకొని గనక జీవించినట్లయితే గనక మంచి నైతిక విలువలతో గనక జీవితాన్ని మనం పాటించినట్లయితే గనక విజయం మాత్రం మనందరికీ కూడా తథ్యం. కాబట్టి కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు అందరూ కూడా అనుభవించాలని కోరుకుంటూ ఆ యొక్క తత్వజ్ఞానలింగేశ్వర స్వామి ధాత్రి అన్నపూర్ణేశ్వరి కృపా కటాక్షాలు ప్రసరించాలని కోరుకుంటూ శుభం. ఓకే గురుగారు, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి వైష్ణవి గారు, నమస్తే అండి.
వైష్ణవి గారు నమస్కారం అండి. నమస్కారం. మా ఆయన కోసం తెలుసుకుందామని ఫోన్ చేసింది. నక్షత్రం తెలుసా అండి? మా ఆయన నక్షత్రం పుట్టిన తెలియదండి. ఆయన పేరు శంకర్ అండి. శంకర్. నక్షత్రం తెలియదా అండి? తెలియదండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం, చెప్పండి. శంకర్ గారి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అయ్యా నమస్కారం అండి. మా వారికి అదే ఏదైనా నూతనంగా ఏదైనా పని ప్రారంభిద్దామంటే ఏది అవ్వట్లేదండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి ఏదైనా అవుతుందా లేదా అని తెలుసుకుందామని. అంటే ఏ ప్రయత్నాలు విఫలం అవుతున్నాయండి? అంటే వేరే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కాకుండా వేరే ఏదైనా ఆర్థికంగా పుంజుకునే ఏదైనా చేద్దామంటే ఏది అవ్వట్లేదండి. అమ్మా అందుకోసం అని ఏదన్నా మా వారి పేరుతో ఏదైనా చేస్తూ నూతనంగా ప్రారంభించే వేరే ఉద్యోగం ఏదైనా ట్రై చేస్తే తెలుస్తుందో లేదో అని. ఇక్కడ మీరు ఏదైతే అడుగుదాం అనుకుంటున్నారో, ఏదైతే పనులు కాదో అనుకుంటున్నారో, ఏదో ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఇలా కొన్ని పరిహారాలు చాలామంది ఈ టీవీ ఛానల్ ద్వారా ఇస్తూ ఉన్నారు. చాలామంది గురువులు ఏదో ఒకటి ట్రై చేస్తే పోతుంది కానీ చెప్పేసి ఫోన్ చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప నిజమైనటువంటి ఒక సమస్య ఉండి మీరు ఫోన్ చేసినట్టుగా అనిపించట్లేదు. ఒకవేళ కనుక మీరు సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ప్రతి మంగళవారం నాడు కూడా శ్వేతార్క గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులతో 5 ఒత్తులు వెలిగించేసి దీపారాధన ప్రతినిత్యము కూడా మంగళవారం చేస్తూ ఉండండి. తప్పకుండా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి మల్లికార్జున్. నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మల్లికార్జున్ గారు చెప్పండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ నక్షత్రం తెలుసా అండి? ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. అయ్యా చెప్పండి. నమస్తే గురుగారు. హలో నమస్కారం, చెప్పండి. ఏం అడుగుదాం అనుకుంటున్నారు? అదే కొంచెం జాబ్ రావట్లేదు, స్టడీ అయిపోయింది, ఎంత ప్రయత్నించినా ఏం రావట్లేదు. మీకు ఎన్ని సంవత్సరాలండి? నాకు 24. 24. అయ్యా మీరు కనుక ఈ యొక్క పరిష్కారాన్ని కనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే కనుక ముఖ్యంగా నేను మక, మూల, జ్యేష్ఠ, విశాఖ, ఆశ్లేష ఇలాంటి నక్షత్రాల్లో జన్మించిన వారు ఫోన్లు చేసి పరిహారాలు పొందటం కుదరదు. కాబట్టి హస్తరేఖల్లో శిరోరేఖ, జీవిత రేఖలు విడిపోయినా సరే, లేదా అశ్లేష, మక, మూల, జ్యేష్ఠ, విశాఖ నక్షత్రాల్లో జన్మించినా సరే వారు స్వయంగా సంప్రదిస్తే తప్ప వారికి సరైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి సరైనటువంటి పరిహారాలు ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా లేవు అని చెప్పేసి నిత్యం నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి మీరు ఈ యొక్క అశ్లేష నక్షత్రంలో ఉండేటటువంటి గండ నక్షత్రం యొక్క ప్రభావాల్లో మీరు భవిష్యత్తు రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నారు, భవిష్యత్తులో వైవాహికపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం 7 రకాలైనటువంటి ఇబ్బందులు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వయంగా సంప్రదిస్తే తప్ప ఇలాంటి జాతకస్తులకి పరిహారం ఇవ్వడం కుదరదు. ఓకే అండి, ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి. గురువు గారిని స్వయంగా సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతక జీవిత విశేషాలు తగిన పరిహారాలు పొందేవారు వ్యక్తిగత నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. అపాయింట్మెంట్కి ఎలాంటి ఫీజు ఉండదు, అలాగే ఫిక్స్డ్ గురుదక్షిణలుగా తీసుకోబడవు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. విశాఖ నుంచి సత్యనారాయణ. నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ నక్షత్రం తెలుసా అండి? ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం అయ్యా, చెప్పండి. అయ్యా వివాహ ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అయ్యా ప్రస్తుతం అయితే కనుక మీ యొక్క స్థితిగతులు కనుక గమనించినట్లయితే కనుక గురుడు బలం బలంగా ఉన్నప్పటికీ కూడా కేతు యొక్క స్థానం ఉచ్చ స్థానంలో లేకుండా పాపస్థానాలు కలిగి ఉంది. కాబట్టి వీలుంటే కనుక ప్రతి నిత్యము కూడా ఈ కార్తీక మాసం ఉన్నన్నాళ్ళ వరకు కూడా ప్రతినిత్యం రాత్రిపు అంటే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత నుంచి 8 గంటల లోపల 12 ఒత్తులతో దీపారాధన చేయండి. మరియు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో 8 ఒత్తులతో దీపారాధన చేయండి. మీ యొక్క స్థితిగతుల్లో ఉండేటటువంటి కేతు యొక్క ప్రభావాలు తగ్గి గురుడు యొక్క బలం మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీ యొక్క జాతకరీత్యా ఫిబ్రవరి నుంచి
మార్చి నెల లోపల వివాహ యోగ్యత కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క హస్తరేఖలు ఈ యొక్క ఉత్తరాయణ కాలం ప్రారంభమయ్యేటటువంటి జనవరి 16 నుంచి 30వ తారీఖు లోపల తప్పకుండా మీ యొక్క హస్తరేఖలు మారుతాయి. ఆ హస్తరేఖలు మారే విధంగా మీ యొక్క స్థితిగతులు ఏర్పడతాయి. కాబట్టి తప్పకుండా ఫిబ్రవరి నుంచి మార్చి చివరి ప్రాంతంలో మీకు తప్పకుండా వివాహ యోగ్యత ఉంటుంది. శుభం. గురుగారు, కార్తీక పౌర్ణమి వెన్నెలకు ఎందుకు ప్రత్యేకమైన విశేషం? ఇక్కడ కార్తీక మాసం అంటేనే పూర్తిగా సంపూర్ణంగా విశేషమైనటువంటి దినము, విశేషమైనటువంటి రోజు. ఈ యొక్క కార్తీక మాసంలో దుర్ముహూర్తాలని వర్జ్యాలని చూసుకోవడం కూడా అంత సబబు కాదు. నిరంతరం ఈ యొక్క కార్తీక మాసం అనేది ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామాన్ని కలిగి ఉండేటటువంటి మాసం. ఇక ఇందులో ముఖ్యంగా ఈ యొక్క పండు వెన్నెలకు ఉండేటటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఆ యొక్క చంద్రుడి యొక్క వెలుగులకి ఉండేటటువంటి విశేషం ఏంటంటే నిరంతరం ఆ యొక్క వెలుగు అమృతతత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మన యొక్క పూర్వీకులు, మన పెద్దలు అందరూ కూడా ఈ యొక్క పౌర్ణమి రోజు ఆ యొక్క వెన్నెలలో పాలలో మిరియాలను కాచి ఆ యొక్క పాలను తాగించేవారు, పిల్లలకి కానీ లేదా పెద్దలు కానీ. కారణం ఆ చంద్రుని వెలుగులో ఉండేటటువంటి అమృత తుల్యం ఈ యొక్క పాలలోకి చేరి అమృతంగా మారిపోతాయని. దేవతలు నిరంతరం కూడా యవ్వనవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఈ యొక్క అమృతాన్ని సేవించేవారట. కాబట్టి అటువంటి అమృతాన్ని మనం కూడా సేవించడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఎటువంటి అపమృత్యు బాధలు లేకోకుండా జీవిస్తామని చెప్పేటటువంటి ఒక పురాణ వచనం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి వెలుగులలో ఆరు బయట గనక పాలను గనక కాచి ఆ పాలల్లో కొంత మిరియాల పొడిని వేసి గనక ఆ పాలను సేవించినట్లయితే గనక ఆరోగ్యవంతులుగా వర్ధిల్లుతారనే దానికి ఎటువంటి సందేహము లేదు. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ప్రమీల గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ నక్షత్రం తెలుసా అండి? నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మే 14. నమస్తే అండి. మే 14 ఉత్తరాషాఢ. చెప్పండి ప్రమీల గారు. మే 14 63వ సంవత్సరము మంగళవారం సాయంకాలం. ఓకే, మీరు సాయంకాలము 4:30 నుంచి 5 లోపల. మీరు టీవీ చూసి మాట్లాడద్దండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే సార్. అమ్మా నమస్కారం, చెప్పండి. ఏం లేదు స్వామి, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ అమ్మా ఆరోగ్య సమస్యలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి? ఎప్పటికీ 2 years నుంచి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది. ఎందుకు చూపించుకునే ఇంకోటి మరి ప్రాబ్లమ్స్. అమ్మ సంతానం ఎంతమంది? సంతానం ఉన్నారు, నాకు 3 అబ్బాయిలు. చివరి సంతానం వయసు ఎంత ఉంటుంది? చివరి సంతానం నక్షత్రం ఏమైనా తెలుసా? జ్యేష్ఠ సంతానం వస్తుంది. చివరి సంతానం నక్షత్రం ఏంటమ్మా? చివరి సంతానము శతభిషం స్వామి. మీ యొక్క స్థితిగతులు కనుక గమనించినట్లయితే కనుక పూర్తిగా రవి యొక్క గ్రహ ప్రభావాలు కానీ లేదా శుక్రుడి యొక్క ప్రభావాలు కానీ మీకు పాపస్థానాల్లో ఉన్నాయి. మరియు ఏవైతే మీ యొక్క స్థితిగతులను గమనించినట్లయితే కనుక ప్రస్తుతం ఉండేటటువంటి రాహు మహర్దశ వలన మీకు కొంత అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఇది 2016 వరకు 2016 ఆగస్టు నెల వరకు ఈ యొక్క దశ నడిచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలుంటే కనుక ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం నాడు కూడా ఏకవత్తితో దీపారాధన చేస్తూ ప్రతినిత్యము కూడా రవిగ్రహ స్తోత్రపారాయణం, ఆదిత్య స్తోత్రపారాయణం చేస్తూ ఉండండి. తప్పకుండా మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, నెల్లూరు నుంచి లక్ష్మీ శారద. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ పాప నక్షత్రం తెలుసా అండి? పూర్వభద్ర నక్షత్రం, కుంభరాశి. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. అలాగే అమ్మా నమస్కారం, చెప్పండి. నమస్కారం గురువు గారు. అమ్మా మా పాప ఇప్పుడు బీటెక్ 4th year చదువుతున్నారండి. పూర్వభద్ర నక్షత్రం, కుంభరాశి. పాపకి ఉద్యోగం వస్తుందా లేదా అనేది బాగా చదువుతుందండి పాప, అదే టెన్షన్ లో ఉంది.
పాపకి ఉద్యోగం వస్తుందా లేదా, లేదా ఫర్దర్ స్టడీస్ ఏమన్నా కంటిన్యూ చేయమంటారా? పాపకి ఎలా ఉంది భవిష్యత్తు మీరు కొంచెం చెప్తే. ఆ పాప పేరేంటమ్మా? పాప పేరు శ్వేత అండి. శ్వేత. శ్వేత. పూర్వభద్ర నక్షత్రంలో ఎన్నో పాదంలో జన్మించింది? 3వ పాదం అనుకుంటానండి నేను. సరే అండి, వీరి యొక్క జాతకరీత్యా వీరు ఏదైతే నక్షత్రంలో జన్మించారో మీనరాశి యొక్క ప్రభావాల్లో ఉండేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రభావాలు, అంటే ఎంతో గొప్ప విశేషమైనటువంటి ప్రభావాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి చింతించాల్సిన అవసరం కానీ లేదా భవిష్యత్తు గురించి బెంగపడవలసిన అవసరం అంటూ ఎటువంటిది ఏమీ లేదు. ముఖ్యంగా వీరి యొక్క జాతకరీత్యా గురుబలం ఎక్కువగా ఉంటుంది. వీరు జన్మతః వీరు గురుబలాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎటువంటి చింతించాల్సిన అవసరం లేదు. వీరు కనుక ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లేదా దానికి సంబంధించినటువంటి అంతే లెవెల్కు తగినటువంటి ప్రైవేటు ఉద్యోగాలు కూడా లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు విద్యార్హతలు పొందిన తర్వాత, విద్యార్హత పూర్తయిన తర్వాత నుంచి సుమారుగా 3 నెలల లోపులోనే వీరికి సరైనటువంటి ఉద్యోగం కూడా లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి ఉద్యోగరీత్యా కానీ వైవాహరీత్యా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగవు. వీరి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. వీరి యొక్క భవిష్యత్తు గురించి మీరు బెంగపడవలసిన అవసరం కానీ లేదా ఇలా గురువులను కానీ ఆశ్రయించాల్సిన అవసరం అంతకంటే లేదు. శుభం. ఇక గురుగారిని స్వయంగా సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతక జీవిత విశేషాలు, తగిన పరిహారాలు పొందేవారు వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. అలాగే ఫిక్స్డ్ గురుదక్షిణలు కానీ అపాయింట్మెంట్ ఫీజు కానీ ఉండవు. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. విజయవాడ నుంచి మహేంద్ర గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. రవితేజ అండి పేరు, చిత్తా నక్షత్రం. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. అయ్యా నమస్కారం, చెప్పండి. నమస్తే సార్, నేను విజయవాడ మాట్లాడతాను. మా బాబు గురించి తెలుసుకున్నాను మాట్లాడతాను. మా బాబు చిత్తా నక్షత్రం ఎన్నో పాదం అండి? 3వ పాదం. 3వ పాదం, చెప్పండి. సార్ బాబు చదువుతున్నాడు కానీ ఆరోగ్యాలు కొంచెం ప్రాబ్లం ఉంది. హలో చెప్పండి అయ్యా. ఆరోగ్యానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ బాబుకి. ఎన్ని సంవత్సరాలండి? 19. అంటే వీరి యొక్క జాతకరీత్యా ముఖ్యంగా 28 సంవత్సరాలు దాటితే తప్ప ఈ యొక్క చిత్తా నక్షత్రంలో ఉండేటటువంటి స్థితిగతులు కానీ, స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు కానీ ముఖ్యంగా 28 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు అంతగా బాగుండవు. ఇంకా ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే కనుక 2009 నుంచి కూడా ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాబట్టి 2009 నుంచి 2017 వరకు కూడా ఈ 7.5 సంవత్సరాల ఏలినాటి శనిలో ఎవరికి వయసుకు తగ్గట్టుగా వారి యొక్క స్థితిగతులకి ఆ ప్రభావాలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి పిల్లలకి, పెద్దలకైతే కనుక అనారోగ్య సమస్యలు, మధ్య వయస్కులకైతే కనుక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నష్టాలు కలగటం కానీ ఇలా ఎవరి వృత్యా వారికి కొంత ప్రభావాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రవితేజలో కూడా ఈ యొక్క ఆర్ట్ ఏదైతే ఉన్నాయో మధ్యలో ప్రథమంలో ఉండేటటువంటి ఆర్ అక్షరం కానీ లేదా మధ్యలో ఉండేటటువంటి టీ అనే అక్షరాలు కానీ ఇవి నీచ స్థానాలు కలిగి ఉన్నటువంటివి. కాబట్టి వీటిలో కొంత స్వల్పంగా మార్పులు ఏమైనా చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క రవితేజ ఉండేటటువంటి పేర్లు ఈ యొక్క 28వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిత్తా నక్షత్రం వారికి అంతగా లాభించేటటువంటి అవకాశాలు లేవు. కానీ ఆ 28 సంవత్సరాల తర్వాత నుంచి కూడా భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరినైనా సరే మీరు ఈ యొక్క రా అనే రకారాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ కూడా మ్యాక్సిమం మీరు ఎంతమంది పేర్లను తీసుకున్నా సరే ఈ యొక్క చిత్తా నక్షత్రంలో ఉండేవారి యొక్క స్థితిగతులన్నీ కూడా 28 సంవత్సరాలు దాటిన తర్వాతే వీరి యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. మీ యొక్క బాబు యొక్క స్థితిగతులు కనుక గమనించినట్లయితే కనుక వీలుంటే కనుక రవిగ్రహ యంత్రాన్ని మెడలో ధరింపచేయండి. తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది. వీలుంటే బాబు చేత చండీ హవనం చేయించండి. తప్పకుండా వీరి యొక్క నక్షత్ర యొక్క శాంతితో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా జపం చేయడం వల్ల కూడా ఈ చండీ హవనంలో తప్పకుండా వీరి యొక్క నక్షత్ర శాంతి జరిగి మంచి విశేషమైనటువంటి ఫలితం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు, గురుబలం లేని వారు ఆ యొక్క గురుబలం పెరగడానికి ఎటువంటి పరిహారాలు పొందాలి? అసలు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసం వరకు కనుక మనం ప్రస్తావించుకున్నట్లయితే కనుక గురుబలం ఎవరికైతే ఉండదో వారు పుష్యరాగం రత్నాన్ని ధరించడం కానీ
లేదా ఈ యొక్క కార్తీక మాసం గురువారం నాడు గురువు యొక్క ఆశ్రయం పొందటం కానీ, మీకు దగ్గరలో ఉండేటువంటి గురువుల యొక్క ఆశ్రయం పొందటం, లేదా ప్రతి గురువారం నాడు దత్తాత్రేయుని ఆరాధన చేయడము లేదా సాయిబాబాని ఆరాధన చేయడము చేయవచ్చును. ముఖ్యంగా ఎవరైతే గురువులను ఆశ్రయిస్తున్నారో వారు వ్యక్తిగత పూజలను మాత్రం చేయకూడదు. గురువును గౌరవించాలి, కానీ పూజా పునస్కారాలు అనేవి గురువు కంటే పెద్దవారైనటువంటి దేవతలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క గురుదేవతలను ఆరాధన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గురువును గౌరవించాలి తప్ప వ్యక్తిగతమైన పూజలను ఎప్పుడూ కూడా ఎవరు ప్రోత్సహించకూడదు. గురువును ఆశ్రయించడం వల్ల మన యొక్క జాతకంలో గురుడు యొక్క బలానికి మీరు వ్యక్తిగతంగా ఏది చేస్తే బాగుంటుందో వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క గురుబలం పెరగాలని కోరుకుంటున్నారో గురువారం నాడు ప్రతి గురువారం నాడు కూడా ఆ యొక్క దేవాలయాలను సందర్శించి ఆ దేవాలయంలో 5 కొబ్బరికాయలను సమర్పించి 3 వత్తులతో దీపారాధన చేసినట్లయితే కనుక గురుడు యొక్క బలం విశేషంగా లభించడంతో పాటుగా మనకి విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎటువంటి నష్టములు కష్టములు లేకుండా ఆ యొక్క గురుడు బలం మనకి మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మాకు గురుగారు మరొక కాలర్ ఉన్నారు, అనంతపురం నుంచి యశోద. యశోద గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి సార్. నక్షత్రం తెలుసా అండి? మకా నక్షత్రం అండి. గురువు గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి సార్. మా ఆయనది మకా నక్షత్రం 3వ పాదం అండి. నాది మకా నక్షత్రం 4వ పాదము. దాదాపు 10 ఏళ్ల నుంచి మాకు ఏది వ్యాపారం బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఇది కలిసి రావటం లేదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది సార్. అమ్మా ఇప్పుడే మీరు ఈ ప్రస్తుతం ఈ పరిష్కారాన్ని కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక మీకంటే ముందుగా నేను ఒక చెప్పి ఉన్నాను. మక, మూల, జ్యేష్ఠ, విశాఖ, ఆశ్లేష ఈ యొక్క 5 నక్షత్రాల్లో జన్మించిన వారు ఇలా ఫోన్ల ద్వారా పరిహారాలు పొందటం కుదరదు అని చెప్పేసి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించారో వీటిని గండ నక్షత్రాలు అంటారు. ఈ 27 నక్షత్రాల్లో విశేషమైనటువంటి శాంతి చేయించవలసిన నక్షత్రాలు ఈ యొక్క గండ నక్షత్రాలు ఈ 5, మరియు విశేషమైనటువంటి మామూలు శాంతి కలిగినటువంటి నక్షత్రాలు మరో 13 ఉన్నాయి. కాకపోతే 27 నక్షత్రాల్లో కేవలం ఈ 5 నక్షత్రాలు మాత్రమే ప్రస్తావించడానికి గల కారణం మన యొక్క పంచాంగం పుట్టినప్పటి నుంచి కూడా వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి స్థానాలు కల్పిస్తూ వచ్చారు. వీటికి కొన్ని క్రియా విధానాలు కల్పించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించిన వారికి 7 రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భార్యాభర్తల అన్యోన్యత లేకపోవడం, వైవాహిక జీవితంలో 2 వివాహాలు కావడం, లేకపోతే ఏ వివాహం చేసుకున్నా లేకపోవడం, సంతాన యోగ్యత లేకపోవడం, ఆర్థిక పరంగా అసలు ఏమీ ముందడుగు వేయలేకపోవడం, రుణబాధలతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా 7 రకాల ఇబ్బందులు, అనారోగ్య దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఎన్నో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఎవరికి వారుగా వ్యక్తిగతంగా పరిహారాన్ని ఇవ్వడం తప్ప ఈ విధంగా దూరవాణి ద్వారా ఇలా ఫోన్ల ద్వారా మీకు పరిహారాలు ఇవ్వడం అనేది కుదరదు. మీ యొక్క హస్తరేఖలను కూడా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నక్షత్రాల్లో జన్మించిన వారు ఫోన్లు అయితే దయచేసి చేయకండి, స్వయంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఓకే గురువుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలస్యక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వం ప్రాప్తిరస్తు. ఇక గురుగారిని స్వయంగా సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతక జీవిత విశేషాలు పరిహారాలు పొందేవారు వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఫిక్స్డ్ గురుదక్షిణలు కానీ అపాయింట్మెంట్ ఫీజు కానీ ఉండదు. ఇక ఇది ఈనాటి పరిష్కారం కార్యక్రమం. నమస్తే.